మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ భీమారం మండల అధ్యక్షుడు కలకూరు రాజ్ కుమార్ పై కేసు నమోదు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజా రమేష్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా భీమారం మండల కేంద్రంలోనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవలే జోడు వాగుపై బ్రిడ్జి నిర్మాణం త్వరగా చేపట్టాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటిపోయినా కూడా చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ నియోజకవర్గ అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి పెట్టట్లేదని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన కలకూర రాజ్ కుమార్ పై అక్రమంగా కేసు నమోదు చేయడం సిగ్గుచేటని చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చెప్పిందే విధంగా విచారణ చేయకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపై ఇష్టానుసారంగా కేసులు ఫైల్ చేస్తున్న పోలీసు అధికారుల తీరు సరైంది కాదని, పోలీసు వ్యవస్థ ప్రజలకు భద్రత కల్పిస్తూ న్యాయం చేసే దిశగా ఉండాలని, కానీ ఇప్పుడున్న పోలీసు వ్యవస్థ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తుందని విమర్శించారు. నాయకుల మీద గాని కేసులు బరాయించే ముందు మీరు క్షుణ్ణంగా పరిశీలించి తర్వాతే మాత్రమే కేసులు పెట్టాలని నేను చెప్తా ఉన్నాను. సుమనన్న హయాంలో ఎంతమంది ఎన్ని మాటలన్నా కూడా కేవలం ప్రజలు ఎలా చేస్తే బాగుంటారు, అభివృద్ధిపైనే ధ్యాస పెట్టి ఈ చెన్నూరు నియోజకవర్గాన్ని ఇన్ని సంవత్సరాలు 50-60 సంవత్సరాలు ఎక్కడ కూడా చేయలేనటువంటి అభివృద్ధిని సుమనన్న కేవలం ఒక 4-5 సంవత్సరాల్లో చేసి చూపెట్టిండు. అభివృద్ధి పైన ధ్యాస పెట్టిండు తప్ప ఇలాంటి చిల్లర వ్యక్తుల మీద ఏ రోజు దృష్టి పెట్టలేదు. ఎవరి మీద కేసు పెట్టమని చెప్పి ఏ పోలీస్ స్టేషన్ లో ఏ సిఐ కానీ ఎస్ఐ కానీ ఎక్కడ కూడా బాలకృష్ణ సూచించలేదు. ఒకవేళ అలాగే సూచించినట్టయితే అప్పుడు ఉన్నటువంటి 10-15 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉండే వాళ్ళ ఒక్కసారి ఈ కాంగ్రెస్ నాయకులు ఆలోచించాలి, అదే విధంగా పోలీస్ శాఖ ఆలోచించాలి. ఈ యొక్క గడ్డం వివేక్ వెంకటస్వామి ఈయన ఒక దళిత ద్రోహి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కేవలం దళితుల పొట్ట కొట్టడానికే ఈ కుటుంబం ఇక్కడ ఉంది తప్ప ఏ ఒక దళిత నాయకున్నో, దళిత కార్యకర్తనో, దళిత అడుగడుగు వర్గాల్లో ఉన్న దళితులని కాపాడుకోవడానికో ఈ యొక్క కుటుంబం లేదు. ఎక్కడ చూసినా పైసలు పడేసుకోవడం, దళితుల సీట్లు గుంజుకోవడం, అక్కడ ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ కండువ కప్పుకోవడం, అక్కడ పోయి గెలవడం, మళ్ళీ ఇదే దళిత నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టడం, అణిచివేయడం. దళితులు ఎదగడం నీకు ఇష్టం లేదా అని అడుగుతా ఉన్నాను. వివేక్ వెంకటస్వామి, ఈ దళితులు ఎదగడం నీకు ఇష్టం లేదా? నీ కొడుకులు కావాలి, నీ అన్న కావాలి, మీ నాన్న వెళ్ళిండు, వాళ్ళ మీ మనవలు రావాలి. అంటే మీ కుటుంబం మాత్రమే ఈ దళిత కుటుంబాల్లో మంచి కుటుంబం మీరు అనుకుంటున్నారా? మీరు చేసిన సేవలేంటిదో అందరికీ తెలుసు. కేవలం మీరు విశాఖ ఫండ్ లో వచ్చే సిఎస్ఆర్ ఫండ్ నుండి మాత్రమే మీరు ఈ చారిటబుల్ యాక్టివిటీస్ చేస్తారే తప్ప మీ సొంత పైసలతోని ఈ యొక్క ఫండ్ తప్ప ఎక్కడ కూడా ఏ పైసలు మీరు వినియోగించారనే వాస్తవాన్ని మీరు గమనించాలి. ప్రజలకి మీ దగ్గర పైసలు ఉన్నాయి, పైసలు మాకు బాగిస్తారని ఏదో నమ్మకంతో మీ చుట్టూ తిరుగుతున్నారు తప్ప మీరు వారి కార్యకర్తలకో, ఇక్కడ ఉన్న నియోజకవర్గానికో, ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ కో అభివృద్ధి చేస్తారని ఎవరికి కూడా నిజంగా ఇంత మాత్రం కూడా నమ్మకం లేదు. అయినా కూడా మా దురదృష్టవశాత్తు ఈ రోజు ప్రజలు మీకు ఓటేసి గెలిపించుకున్నారు. కానీ గెలిచిన సందర్భంగా కనీసం మీరు ఈ 5 సంవత్సరాల వ్యవధిలో కొద్ది గొప్ప నియోజకవర్గానికి మంచి చేయండి. ఈ నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గ ప్రజలే అని గుర్తుపెట్టుకొని ఎవరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టకుండా కేసులు బరాయించిన వాళ్ళని కూడా పోలీస్ శాఖతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకొని వాళ్ళందరూ విత్డ్రా అయ్యేటట్టు మళ్ళీ కూడా మీరు ఆలోచించాలని చెప్పి ఈ వివేక్ వెంకటస్వామిని హెచ్చరిస్తూ, బిడ్డ మేము చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా అడుగడుగున మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈ కాంగ్రెస్ హయాంలో మీ యొక్క ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో, 13 వాగ్దానాలు ఉన్నాయో, 420 హామీలు ఉన్నాయో ఇవన్నీ నెరవేర్చేంత వరకు రైతుల పక్షాన, విద్యార్థుల పక్షాన, ఎంప్లాయీస్ పక్షాన, ప్రతి ఒక్కరి పక్షాన ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకర్తలు ప్రశ్నిస్తూనే ఉంటారు. మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా ఈ కేసులకు భయపడలే లేదు.